కొల్లగొడుతున్నారు. ఈ అడవిలో ఉన్న మన వనరుల సంపదని ఖనిజాలని మొత్తము సామ్రాజ్యవాదంతో పెట్టుబడిదారులకు అప్పచెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదే క్రమంలో ఈ వన్యప్రాణి సంరక్షణ కూడా తెచ్చినారు. ఏ ఆదివాసీలు అయితే వేల సంవత్సరాల నుంచి మన అడవిని కాపాడుతున్నారు, మన సంస్కృతిని కాపాడుతున్నాం, మన వనరులు కాపాడినారు. కాబట్టి మనం ఆదివాసీలను కాపాడదాం, ఆదివాసీల పక్కన నిలబడదాం, మన అడవిని కాపాడదాం. అప్పుడే ఈ టీబీలు ఇవన్నీ కూడా రాకుండా చేయడానికి ప్రజాఫ్రంట్ కూడా ఇప్పటికే 2 సార్లు ఉద్యమించింది. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ టీబీస్ అనే సర్వేను మానుకోవాలని, ఇక్కడ ఉపాధి కల్పన కోసం కావాల్సిన పరిశ్రమల్ని అచ్చంపేట ప్రాంతంలో నెలకొల్పాలని ప్రజాఫ్రంట్ నాయకత్వం వహిస్తూ ఉద్యమం చేపడుతుంది. ఈ రకంగా మన వనరులన్నీ కూడా మనం కాపాడే ప్రయత్నం చేయాలి. ఏవైతే బయ్యారం గనులు 1,50,000 కోట్ల ధనాన్ని ఏదైతే అగ్రిమెంట్ ప్రకారం కాకుండా కూడా ఈ యొక్క పెట్టుబడిదారులు తీసుకెళ్ళినారు. మళ్ళీ ఇప్పుడు విశాఖకు అగ్రిమెంట్ అయినారు. కాబట్టి తెలంగాణలో ఉన్న వనరులన్నిటి కూడా దోచుకోకపోవడము, ఇదే బొగ్గుగన్లు చూస్తే కూడా మనం సింగరేణి బొగ్గుగన్లు ఓపెన్ కాస్ట్ ద్వారా 120 సంవత్సరాలు ఎంతైతే బొగ్గుగని తొలిచినారో ఈ 10 సంవత్సరాలు అంత బొగ్గుగని తొలిచిపోయినారు. మరి ఇంత పెద్ద మహోన్నతమైన ఉద్యమం జరుగుతున్నప్పుడు ఈ అగ్రిమెంట్ ఎట్లయింది? ఏ ప్రజాప్రతినిధులు అయితే మనం ఎన్నుకొని చట్టసభలకు పంపించినాము, ఈ ప్రజాప్రతినిధులు తెలంగాణ నుంచి ఇన్ని అగ్రిమెంట్, రోజు 4 అగ్రిమెంట్ల ద్వారా తెలంగాణ ఉద్యోగాలే కానీ, నీరే కానీ, వనరులే కానీ మొత్తము ఇవన్నీ దోచుకపోతుంటే వీళ్ళు ఎట్లా సంతకాలు పెడుతున్నారు? వాళ్ళని ఖచ్చితంగా నిలదీయాలన్నారు. తెలంగాణ వాదంతో మేనిఫెస్టోలో పెట్టుకొని మేము తెలంగాణ తెస్తామని కాంగ్రెస్ పార్టీ కానీ 2004, 2009లో ఇది కూడా మన తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకొని ఓట్లు వేసుకొని ప్రజాప్రతినిధులు ఎక్కించుకున్నారు. ఇంతవరకు తెలంగాణ మాట మాట్లాడటం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలంటూ ఉంటే ఇంతకుముందు జ్యోతక్క చెప్పినట్టు ఎన్నికలంటూ ఉంటే తెలంగాణ ప్రకటించిన తర్వాతనే, మనం తెలంగాణ సాధించిన తర్వాతనే. కాబట్టి ఉద్యమాలనే మనం నమ్ముకున్నాం, ఉద్యమాలు ప్రజలను ఐక్యం చేసినాయి, ఉద్యమాలే విజయం సాధించినాయి. ఎన్నికలను మనం పరీక్షించిన పక్షంలో మన మహబూబ్ నగర్లో జరిగిన ఎన్నికల్లో ఈ తెలంగాణ వాదం జరుగుతున్న ఐక్యతతో ఉన్న మనందరం కూడా చీలిపోయినాం. ఎన్నికలు ప్రజలు చీలుస్తాయి, ఉద్యమాలు ప్రజలు ఐక్యం చేస్తాయి. కాబట్టి ఉద్యమాల ద్వారానే మనం తెలంగాణ సాధించుకుంటాం. ఎన్నికలంటూ ఉంటే రేపు తెలంగాణ సాధించిన తర్వాతనే దీంతో ప్రజలందరూ కూడా ఐక్యమైనారు. 52 ఉద్యమం కూడా మనకు పూర్తిగా ఇచ్చింది. 69లో కూడా సూత్రాలకు ఎదురుగా నిలబడి 363 మంది అమరులైనారు. కానీ ఈ ఉద్యమంలో ఉన్న లోపం ఉబ్బెత్తున లేపడం, మళ్ళీ చల్లార్చడం, ఇదంతా కూడా రాజకీయ లబ్ధి కోసమే జరుగుతుంది ఉద్యమంలో. అందుకే ఆత్మస్థైర్యం కోల్పోయి యువకులు, విద్యార్థులు, ఉద్యమకారులు బలిదానాలు అవుతున్నారు. ఈ బలిదానాలతో మనం తెలంగాణ సాధించము, బతికుండి పోరాడి మనం తెలంగాణ సాధిస్తాం. ఏ బలిదానమైన అమరుల తల్లులు, తండ్రులు, అన్నలు, తమ్ములు ఉన్నారు ఇక్కడ. ఖచ్చితంగా మేము సంతాపం చెప్తున్నాం. వారి జ్ఞాపకార్థం, వారి యొక్క కోరికలని మనం సాధించడానికి మనం తెలంగాణ ఖచ్చితంగా సాధించి తీరాలి. మన జ్ఞాపకార్థానికి మనం నిష్ఠూముకుంది. ఎన్నో బలిదానాలు ఉన్నాయి. ఎంతో మంది తెలంగాణ యొక్క హక్కుల కోసం, తెలంగాణ ప్రాంతం కోసం అమరులైన వాళ్ళు అందరికీ కూడా మనం సంతాపం తెలపడము, అమరులకు జోహార్ నడిపించేసి వారి యొక్క ఆశయాలను మనం నెరవేర్చే ప్రయత్నంలో అందరం ఉద్యమించి తెలంగాణ సాధించాలని, తెలంగాణ సాధించిన తర్వాత కూడా మొత్తం మనం వనరులను పరిరక్షించుకోవాలి. ప్రజాస్వామ్య బద్ధంగానే మనం ముందుకు పోతున్నాం ఈ ఉద్యమంలో. కాబట్టి ఈ యొక్క ఈ పొలిటికల్ జాక్ ఎవరైతే ఉన్నారో మీరు ఉద్యమ సంఘాలతో రమ్మని, రాజకీయ పార్టీలకు ప్రమేయం లేకుండా ఉద్యమ సంఘాలను ఐక్యం చేద్దాం, ఉద్యమాలను ఉధృతం చేద్దాం. తెలంగాణ ఖచ్చితంగా మనం సాధిస్తాం. ఏ రకంగా అయితే రాజకీయ పార్టీలు కూడా ఉద్యమం ఉధృతం చేసిన పక్షంలో ఖచ్చితంగా రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ మెడల నుంచి మనం ఉద్యమంలో మనం తీసే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి ఈ రాజకీయ పార్టీలను, ఎన్నికలను నమ్ముకోవద్దని కూడా ఈ యొక్క పొలిటికల్ జాక్ కూడా మనం ఇక్కడ నుంచి మనం సంకేతాలు ఇస్తున్నాం. కాబట్టి ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం. ఖచ్చితంగా మహబూబ్ నగర్ జిల్లా ఉద్యమ పటిమను మనం చూపిద్దాం. ఈ అచ్చంపేట నుంచే మనం ప్రారంభం చేయాలి. ఉన్న మన అడవులను కాపాడుకోవాలి. మన ప్రక్క నుంచే పారుతున్న నది యొక్క నీరును మనం వినియోగం చేసుకొని ఈ ప్రాంతం యొక్క వనరులను కాపాడుకుందాం. తెలంగాణ సాధిస్తాం. జై తెలంగాణ.